ఆనియన్ చట్నీ. ఓకే, సో అన్నిట్లోకి మనం ఆనియన్స్ యూజ్ చేస్తాం, బట్ సపరేట్ గా దానికంటే ఒక డిష్ మనం ఎప్పుడు చేయలేదు. సో ఆనియన్స్ తో చట్నీ చూద్దాం ఎలా ఉంటుంది ఏంటి అని. ఓకే, ఇంగ్రీడియంట్స్ తెచ్చేస్తా. ఓకే లాస్ట్ ఇంగ్రీడియంట్స్ తెచ్చేసాను. చక్కగా ఆనియన్స్ అండ్ పోప్ కి సంబంధించిన ఇంగ్రీడియంట్స్ తీసుకొచ్చేసావు, బట్ రెడ్ చిల్లీస్ మాత్రం నువ్వు నానబెట్టి తీసుకొచ్చావు. అవును. సో బెల్లం కూడా యూజ్ చేస్తున్నావు, కొంచెం డిఫరెంట్ గా ఉన్న కాంబినేషన్ ఎలా ఉంటుంది ఏంటి అని. సో స్టార్ట్ చేద్దాం మరి. స్టార్ట్ చేసేద్దాం. ముందుగా స్టవ్ ఆన్ చేసి కొంచెం ఆయిల్, ఇంకొక స్పూన్ వెల్లుల్లి, ఎండుమిర్చి నానబెట్టినవి, మినప్పప్పు. సో ఎండుమిర్చి ఎంతసేపు నానబెట్టాలి? సో అదొక 3 to 4 hours నానబెడితే చాలు. ఆ తర్వాత శనగపప్పు కూడా, కొన్ని మెంతులు, కావాలంటే మనం డ్రై రోస్ట్ కూడా చేసుకోవచ్చు. డ్రై రోస్ట్ కూడా చేసుకోవాలి. అదొక ఫ్లేవర్ ఇస్తుంది, ఇదొక ఫ్లేవర్ ఇస్తుంది. పర్ఫెక్ట్. ఓకే, నెక్స్ట్ ఉల్లిపాయ ముక్కలు. ఇప్పుడు కొంచెం సాల్ట్ వేద్దాం ఇందులో. ఓకే, సో ఇలాగా చట్నీస్ యూజువల్ గా మనం ప్రిఫర్ చేస్తూ ఉండొచ్చు, అంటే రోటి పచ్చడి లాగే అనమాట ఇది కూడా. ప్రిఫర్ చేస్తూ ఉండొచ్చు, ఎవ్రీడే తీసుకుంటుంటారు కొంతమంది. ఇదేంటి అంటే మనము ఆనియన్స్ అండ్ మిర్చి యాడ్ చేసాం, అండ్ ఇది మనం ప్రిజర్వ్ కూడా చేసుకోవచ్చు అనమాట. అప్ టు 3 months వరకు కొంచెం దీన్ని ఎక్కువగా టచ్ చేయకుండా కొంచెం జాగ్రత్తగా ప్రిజర్వ్ చేసుకుంటే కనుక 3 months ప్రిజర్వ్ చేయొచ్చు. అండ్ ఈ చట్నీ వచ్చేసి మనం ఫ్రీక్వెంట్ గా కూడా తీసుకోవచ్చు, బికాస్ ఎక్కువగా స్పైసెస్ ఏమి మనం యాడ్ చేయట్లేదు, ఓన్లీ రెడ్ చిల్లీస్ మాత్రమే యాడ్ చేస్తాం. ఓకే, పర్ఫెక్ట్. సో మళ్ళీ దీన్ని ఏమైనా మనం రోస్ట్ చేసుకుంటామా లేకపోతే ఇంతేనా? లేదు, రోస్ట్ చేసుకోము, ఇంకా మిక్సీ పట్టేసి దానికి పోపు వేసుకుంటాం అంతే. ఓకే, పర్ఫెక్ట్. ఓకే పల్లవి, సో చక్కగా నాకు తెలిసి వేగిపోయినట్టున్నాయని ఆనియన్స్, పోపు మనం ఏదైతే వేసామో అదంతా. సో నెక్స్ట్ ఏంటి? నెక్స్ట్ మనం మిక్సీ పట్టేసుకుందాం స్టవ్ ఆఫ్ చేసి. ఓకే, ఆనియన్స్ ఎవ్రీడే యూస్ చేస్తూ ఉంటాం కదా, సో చాలా మంది పచ్చివి కూడా తినాలి అంటూ ఉంటారు. సో ఎలా తీసుకుంటే బెటర్ ఆనియన్స్? సో ఆనియన్స్ మనం పచ్చి కూడా తీసుకోవచ్చు, బికాస్ ఇది వచ్చేసి మనకు డైజెషన్ ని చక్కగా ఇంప్రూవ్ చేస్తుంది, అండ్ అలాగే అల్సర్స్ ఫామ్ అవ్వకుండా కూడా చూస్తుంది అన్నమాట. సో మనం ఎప్పుడైనా ఎక్కువగా స్పైసీ ఫుడ్ తిన్నప్పుడు, లేదంటే కొంచెం మసాలాస్ ఎక్కువగా ఉన్నది ఆర్ ఆయిల్ ఎక్కువగా యూజ్ చేసి ఏదైనా కొంచెం డైజెస్ట్ అవ్వడానికి టైం పడుతుంది అంటే అలాంటి వాటిలో మనం ఆనియన్స్ ఇంక్లూడ్ చేసుకోవచ్చు. ఓకే, సో చక్కగా మిక్సీ పట్టేసుకుందాము మరి. సో స్టవ్ ఆన్ చేయనా మరి? స్టవ్ ఆన్ చేసేయండి. ఇప్పుడు మనం పోపు వేసుకుందాం. కొంచెం ఆయిల్,
ఆవాలు, కొంచెం మినపప్పు, శనగపప్పు కూడా కొంచెం, ఇంగువ, కరివేపాకు, ఇప్పుడు ఇందులో చట్నీ వేసేద్దాం. ఇప్పుడు ఇందులో మనం లైట్గా కొంచెం బెల్లం వేసుకుందాం, అలాగే కొంచెం సాల్ట్ కూడా. సో ఆల్రెడీ మనం ఆనియన్స్ రోస్ట్ చేసేటప్పుడు వేసాము, ఇంకొంచెం. సో పర్ఫెక్ట్ గా అయిపోయింది. పోపు కూడా పెట్టేసుకున్నాము, ఇంకా సర్వ్ చేసుకున్నాము. ఇంకా మనం సర్వ్ చేసుకున్నాం. ఓకే లాస్య, ఆనియన్ చట్నీ రెడీ అయిపోయింది. టేస్టీ టేస్టీ ఆనియన్ చట్నీ రెడీ. మరి కావాల్సిన పదార్థాలు అలాగే తయారు చేసుకునే విధానం మరొకసారి చూద్దాం. ఆనియన్ చట్నీకి కావాల్సిన పదార్థాలు: వెల్లుల్లి 3 రెబ్బలు, నానబెట్టిన ఎండుమిర్చి 5, మినప్పప్పు 1 టేబుల్ స్పూన్, శనగపప్పు 1 టేబుల్ స్పూన్, మెంతులు చిటికెడు, ఉల్లిపాయ ముక్కలు 1 కప్పు, ఉప్పు తగినంత, నూనె 2 టేబుల్ స్పూన్లు, ఆవాలు 1 టేబుల్ స్పూన్, ఇంగువ చిటికెడు, కరివేపాకు రెమ్మలు 2, బెల్లం కొద్దిగా. ఆనియన్ చట్నీ తయారు చేసుకునే విధానం: ముందుగా స్టవ్ ఆన్ చేసి పాన్ లో నూనె వేసి వేడయ్యాక అందులో వెల్లుల్లి, నానబెట్టిన ఎండుమిర్చి, మినపప్పు, శనగపప్పు, మెంతులు, ఉల్లిపాయలు, ఉప్పు వేసి బాగా వేయించుకొని మిక్సీ జార్లోకి తీసుకొని మిక్సీ పట్టుకొని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి పాన్ లో నూనె వేసి వేడయ్యాక అందులో ఆవాలు, మినపప్పు, శనగపప్పు, ఇంగువ, కరివేపాకు వేసి వేగాక అందులో మిక్సీ పట్టుకున్న ఉల్లిపాయ పేస్ట్ అలాగే బెల్లం తగినంత ఉప్పు వేసి బాగా కలిపి సర్వింగ్ బౌల్ లోకి తీసుకొని సర్వ్ చేసుకుంటే ఎంతో రుచికరమైన ఆనియన్ చట్నీ రెడీ.